ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని కేంద్ర ఆయుష్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర మంజుపారా తెలిపారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర మంజుపారా, కాకినాడ ఎంపీ వంగగీత, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. 2047 నాటికే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ప్రధానమంత్రి సంకల్పమని ఆయన అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర స్టేట్ కోఆర్డినేటర్ వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ప్రధాన ఉద్దేశం గత 9.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో వికసిత్ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. నిరుపేదలకు ఇళ్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశ్యంతో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాని వారిని గుర్తించి అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన లబ్ధిదారులకు పరికరాలు, చెక్కులను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేసీ అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఏ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కందరాడ సర్పంచ్ నాగభారతి, ఎంపీడీఓ చిన్నారావు, తహసీల్దార్ పి త్రినాథరావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టడం మనం చూస్తా ఉన్నాం. और वैसे तो आगे हमारे जो प्रवक्ता थे उसने काफ़ी योजनाओं के बारे में, केंद्र सरकार की योजना के बारे में लिखा है, लेकिन मैं एक डॉक्टर हूँ, इसलिए लोगों को मैं ये भगवान को प्रार्थना करता हूँ कि कोई बीमार ना पड़े, लेकिन अगर बीमार पड़े तो उसके लिए क्या योजना है उसके बारे में मैं ज़्यादा बताऊँगा. ప్రైమ్ మినిస్టర్ చాలా ఎన్నో స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ మన అందరికీ ఇస్తున్నారు. సో ఈ స్కీమ్స్లో మీ అందరికీ అవకాశం ఇవ్వడానికి అవేర్నెస్ కోసం పెట్టాము. ఇది కాకుండా ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఎక్కడైనా స్కీమ్స్లో కానీ బెనిఫిట్స్లో కానీ లేకపోతే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాము. సో ఈరోజు మినిస్టర్ గారు ఇక్కడ వచ్చిన్నారు. సో మీరు అందరూ కూడా మంచిగా వినండి. వచ్చిన తర్వాత ఆయన ప్రధాన సేవకుడుగా గత 9.5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు ఇలాగ అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం 100కు పైగా పథకాలను ఆయన తీసుకురావడం జరిగింది.